అయోధ్య నగరం రామనామ స్మరణతో మారుమ్రోగుతోంది. రేపు మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 12:29కి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత 12:55కు హెలికాప్టర్తో పుష్పవర్షం కురిపిస్తారు. ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు అందుకున్న అతిథులు ఉదయం 10 ఆలయానికి చేరుకుంటారు. అయోధ్య ఆలయం కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలో అడుగడుగునా భద్రతను పెంచారు. ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సిఆర్పీఎఫ్ పహారా కాస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయన్నారు విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ. ముహూర్త బలం ఉంది కాబట్టే ఇన్ని పనులు ఇంత వేగంగా చకచకా జరుగుతున్నాయంటున్న ఆయన మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మతో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. రామ జన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి, ఎలా చేశారు? ఇవన్నీ ఇంత పెద్ద మహత్కార్యానికి మీకు ఈ పాత్ర దొరకడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఏర్పాట్లన్నీ పూర్తయినాయండి. రేపు ముహూర్తం కాబట్టి ఆహ్వానితులైనటువంటి సాధు సన్యాసుల వ్యవస్థ నేను చూస్తూ ఉన్నాను. మిగతా వ్యవస్థలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆహ్వానితులు అందరూ కూడా రావడం ప్రారంభమైంది. 4000 మంది సాధువుల్ని ఆహ్వానించడం జరిగింది ట్రస్ట్ వైపు నుంచి. అందులో దాదాపు 3000 మంది ఈ పాటికి ఇప్పటికి వచ్చేసి ఉన్నారు. ఇవాళ సాయంత్రం లోపుగా మిగతా వాళ్ళు కూడా వస్తారని చెప్పి భావిస్తున్నాము. దాదాపు పిలిచినటువంటి సాధువులు అందరూ వస్తున్నట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. ఏర్పాట్లన్నీ పూర్తయినాయండి. సాధువులతో పాటుగా కొన్ని పీఠాధిపతులు, మఠాధిపతులకు కూడా ఆహ్వానాలు అందించారు కదా, వారందరూ కూడా ఇక్కడే ఉంటారు? వారు విడిగా సాధువుల్లో కోవలోకే వస్తారు పీఠాధిపతులు కూడా. కాబట్టి పీఠాధిపతులు వాళ్ళకి కొన్ని వాళ్ళ ఆశ్రమానికి, వాళ్ళ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయండి. ఉదాహరణకి అఖాడాలకు సంబంధించిన సాధువులు తమ అఖాడాల్లో వాళ్ళ వసతి ఏర్పాటు చేస్తారు. అలాగే వాళ్ళ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆశ్రమం కానీ, దేవాలయం కానీ ఇక్కడ ఉంటే అక్కడ ఏర్పాటు చేయడం, ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ పీఠాధిపతులు అలాంటి వారికి వాళ్ళ యొక్క వ్యవస్థలు వాళ్ళకు ఉన్నాయి. అలా అవసరమైనటువంటి వాళ్ళకి తీర్థక్షేత్ర ట్రస్ట్ అవరు తర్వాత విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి అందరికీ కూడా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శంకరాచార్యుల వారిది కొంత వివాదాస్పదమైంది. మరి వారు వస్తున్నారా? ఆ నలుగురు శంకరాచార్యుల్లో ఏమన్నా సమాచారం? ప్రత్యేకంగా శంకరాచార్యుల వారిని పిలవడం జరిగింది. ఎవరెవరైతే శంకరాచార్యులు ఉన్నారో వారందరికీ కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. వివాదం అనేటువంటిది వివాదాస్పదంగా మాట్లాడేటువంటి శంకరాచార్యుల వారు మొదటి నుంచి వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 1984 సంవత్సరంలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. కాబట్టి అది మీరు పెద్ద విశేషం అనేటువంటిది మాకేం అనిపించలేదు. మొదటి నుంచి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి అది పెద్ద విశేషం కాదు. అంటే ఆ ఆలయం నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించడం, అది మన కొన్ని ధర్మశాస్త్రాలకు విరుద్ధం అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మరి ఏ శాస్త్రం ప్రకారం దీన్ని ఫాలో అవుతున్నారు? ఇక్కడ ఆలయాన్ని దక్షిణాదిన కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి, ఇక్కడ ఏది? ఏ శాస్త్రం ప్రకారం నిర్ణయం చేశారనేటువంటిది నా పరిధిలో విషయం కాదు. నా పరిధిలో ఉన్న విషయం ఒకటి మాత్రం చెప్పగలను. ఈ ముహూర్త బలం చాలా బలమైంది. అది ఎంతటి బలమైనది అనేటువంటి దానికి దేశవ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి ఉత్సాహం. అక్షింతలు అయోధ్య నుంచి అక్షింతలు వెళితే ఇంటింటికి మా ఇంటికి రాలేదు, మా ఊరికి రాలేదు అని చెప్పని తహతలాడుతూ అక్షింతలు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి కాళ్ళు కడిగి స్వాగతం చెప్పి ఇదంతా ముహూర్త బలం వల్లనే జరుగుతుంది. కాబట్టి ముహూర్తము ఇది అది అని చెప్పేటువంటి దాంట్లో అర్థం లేదని నేను అనుకుంటాను. అంటే కొందరు ముహూర్తం మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. కాబట్టి ముహూర్తం అనేటువంటి దాని గురించి పండితులైనటువంటి వాళ్ళు, ఈ ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వేద పండితులు వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వచ్చాయి. అది మన పరిధిలో ఉంది కాదు. ముహూర్త బలం అనేటువంటిది అనుభవంలో చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు రేపు అయోధ్యలో ఉండాలి అనేటువంటి కోరికతోటి అయోధ్య రావడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ముహూర్త బలానికి సంబంధించిన విషయంగా
లండన్లో 300 కార్లతోటి రామ జన్మభూమిలో ప్రతిష్ఠ గురించి జరుగుతున్నదంటే ముహూర్త బలం ప్రధానం కారణంగానే జరుగుతుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఆ తర్వాత సంప్రదాయం ఏంటి అనేటువంటిది అంటే ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయం ఉన్నది. రామానంద సంప్రదాయం ప్రకారంగా వాళ్ళ యొక్క ఆగమం ప్రకారంగా వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఈ వ్యవస్థలన్నీ కూడా జరుగుతున్నాయి. ధార్మికమైనటువంటి పద్ధతిలో ఆ ఆగమం ప్రకారంగా అన్ని విధానాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దక్షిణాదిలో ఉన్న ఆగమాలు, ఇక్కడ ఉండేటువంటి ఆగమాలు, సంప్రదాయాలు వాటికి అనుగుణంగానే జరుగుతున్నాయి అని స్పష్టంగా చెప్పచ్చు. మీరు ఏర్పాట్లోనే కాదు, ఆలయ నిర్మాణంలో కూడా మీ పాత్ర ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలను చూస్తే ముందు అక్కడ నిర్మాణానికి అనువు కాని ప్రాంతం అన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఏవో వచ్చినాయి. దాన్ని ఎలా అనువుగా మార్చగలిగారు? మీకున్న దాని మీద ఉన్న నిర్మాణానికి అనువు కాని ప్రాంతం అంటూ లేదు. రాములు వారు అక్కడ జన్మించారు కదా, పవిత్రమైనటువంటి భూమి. నిర్మాణానికి అనువు కాకపోవడం అనేటువంటిది సాధారణంగా భవన నిర్మాణం ఎక్కడ చేసినప్పటికీ కూడా పునాది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తారు. మన దేవాలయము నిర్మాణము, దేవాలయానికి సంబంధించినటువంటి లైఫ్ టైం ఎంత ఉండాలి అనేటువంటి దాన్ని బట్టి పునాదిని గురించి ఆలోచించాలి. రామ జన్మభూమి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించినప్పటి నుంచి కనీసం 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేటువంటి విధంగా దేవాలయం నిర్మాణం చేయాలి. అలాంటి దేవాలయ నిర్మాణ ప్రక్రియ భారతదేశం యొక్క సొంతం. ఇప్పటికి కూడా ఒక బృహదేశ్వరాలయం కానీ, ఒక రామప్ప దేవాలయం కానీ, ఒక శ్రీశైలం దేవాలయం కానీ, లేకపోతే ఒక మధుర మీనాక్షి దేవాలయం కానీ, శ్రీరంగం దేవాలయం కానీ, ఇవన్నీ కూడా 1200-1500 సంవత్సరాల క్రితం నుంచి నిర్మాణం అయ్యి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి దేవాలయాలు. అదే ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని చెప్పి దానికి తగినటువంటి విధంగా ఈ దేవాలయం మొత్తానికి సిమెంటు, ఇనుము రెండింటిని ఉపయోగించకుండా నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. కారణం ఏంటంటే సిమెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది తెలియదు. రాతి యొక్క లైఫ్ 2000 సంవత్సరాలు అనేటువంటి నిర్ధారణ అనేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా రాతితోటి నిర్మాణం చేయాలని, మరి ఇనుమును ఉపయోగించడం అనేది, ఇనుము అనేటువంటి తుప్పు బట్టి శిథిలమయ్యేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇనుము, సిమెంటు వాడకుండా దేవాలయం నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి పద్ధతులు డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు దానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో యోజన చేయడం జరిగింది. తర్వాత సాయిల్ టెస్టింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక విషయం రిమోట్ సెన్సింగ్ ద్వారా పిక్చరైజ్ చేసినప్పుడు భూమి లోపల నీటి పొరలు ఉన్నాయనేటువంటి విషయం తెలిసింది. అధ్యయనం చేసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం సరియు నది రామ జన్మభూమి పక్క నుంచి ప్రవహిస్తూ ఉండేదని చెప్పింది. కాబట్టి దానికన్నా వాటర్ బాడీస్ కింద ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా నిర్మాణం చేయడం కోసం చెప్పని పునాదికి సంబంధించినటువంటి డిజైన్ని మార్పు చేయడం జరిగింది. అంతేగాని అనువుకాని భూమి అనేటువంటిది కాదు. మనకు అవసరమైనటువంటి విధంగా నిర్మాణం చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి పద్ధతిలో నిర్మాణం చేయడం జరిగింది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కోటేశ్వర శర్మ గారు చెప్తున్నది ఇదే. రేపటి కార్యక్రమాన్ని కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి 1000 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని, కొన్ని వేల సంవత్సరాలు ఆలయం ఉండాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పునాది తయారు చేసినట్లుగా ఆయన వెల్లడిస్తున్నారు.